నన్ను కాపాడండి డాక్టరు, నన్ను కాపాడండి డాక్టర్ గారు, నన్ను కాపాడండి అని కాలు పట్టుకుని అదే లేవు. ఏ జంతువులు మనమే అలా బతిలాడుకున్నాం. ఏ హాస్పిటల్కి వెళ్తే బతికేస్తాను, ఏ దేవుడి దగ్గరికి వెళ్తే బతికేస్తానని చూస్తున్నాం. ఆయుష్ మిత్రులారా, ఒక్కసారి ఆయుష్ అయిన తర్వాత బతుకుతారా? అంత దారుణంగా ఉంటుంది బతుకు. అన్నిటికన్నా దారుణం మన మలమూత్రాల్లో మనమే దొల్లాలి. సుగంధిం పుష్టివర్ధనం, చచ్చిపోయేటప్పుడు సుగంధంతో ఉండాలి, పుష్టిగా ఉండాలి. పుష్టిగా అంటే ఆరోగ్యంగా. మేవు బంధనాత్, అన్ని బంధనాలు అయిపోయి ఉండాలి, అన్ని బాధ్యతలు పూర్తి అయిపోయి ఉండాలి. మృక్షీయ మామృత, అప్పుడు మృత్యు రావాలి. ఆ మృత్యు ఎలా ఉండాలి? మృక్షినిచ్చేదిగా ఉండాలి. మృక్షి అంటే విడుదల, అది విడుదలనివ్వాలి. విడుదలనివ్వాలంటే ఎవరు పట్టుకున్నారు మనల్ని? మనమే పట్టుకున్నాం మనల్ని. అది సమస్య. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు పట్టుకోలే. ఓర్వారొక మెవబంధనాత్ అంటే దోసపాదు నుంచి దోసపండులాగా విడిపోవాలి నేను ప్రాణం పోయేటప్పుడు. సింపుల్గా ఇలాగా సుగంధంగా ఉండాలి, పుష్టిగా ఉండాలి, మంచిదే కదా. మరి నీలో మృక్షి అంటే విడుదల, మృక్షి అంటే విడుదల. నీకు విడుదల లేదు. విడుదల ఎందుకు లేదు? నన్ను ఎవడు పట్టుకున్నాడు? నిన్ను ఎవడో పట్టుకోలా, నిన్ను నువ్వే పట్టుకున్నావు. నేను, నాది, మందే, నా ఇల్లు, నా పిల్లలు, నా బట్టలు, నా బంగారం, ఎక్సెట్రా ఎక్సెట్రా. అది పట్టుకుంది, అది వదలాలి. అప్పుడు మృక్షిస్తే అప్పుడు మామృత, అమృతం వైపు వెళ్తాం. అది మృత్యుంజయ మంత్రంలో ఉన్న రహస్యం. కనుక మిత్రులారా, యోగిలా చనిపోవాలి అంటే ఏం చేయాలి అంటే ఒక్కటే దారి ఉంది, ధ్యానం తప్ప మరొక దారి లేదు. కాలంలోంచి కాలాతీతంలోకి వెళ్దాం. కాలంలోంచి కాలాతీతంలోకి వెళ్తే చాలు. మీరు ఏం చెక్కల, కాలంలోంచి కాలాతీతంలోకి వెళ్ళండి అంతే. ఈశ్వరా, నాకు లైఫ్ ఉందా లేదా? ఉందంటే ఇటు తీసుకెళ్ళు, లేదంటే అటు తీసుకెళ్ళు. సో చాయిస్ ఇస్ యువర్స్, ఐఎమ్ రెడీ. మనం ఎప్పుడైతే రెడీగా ఉన్నామో అప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది. రెడీగా లేవనుకోండి, వేట జరుగుతుంది. వేట, నువ్వు పరిగెట్టినప్పుడే వేట జరుగుద్ది. మృత్యుదేవతకు వేట అటువంటి చాలా ఇష్టం. వెళ్ళి ఎంత దూరం వెళ్తావు, వెళ్ళి అంటుంది, అటు వస్తుంది. అందుకని ఒకటి ఈ రోజు నుంచి మీరు ఏం చేయగలరో అన్నీ చేయండి. చేయడానికి లేదు, నో యూజ్. ధ్యానంలోకి వెళ్ళిపోండి. అదొక్కటే గతిగాక. ధ్యానం ఒక్కటే చెప్పండి, గతిగాక. ధ్యానం ఒక్కటే గతిగాక.